సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్లో చైనా ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, బ్యాన్ చైనా యాప్స్ లాంటి హ్యాష్ ట్యాగులు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి డిమాండ్లు రావడం ఇదేమి కొత్త కాదు. అయితే గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో లడాక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో విధ్వంసక ఘర్షణల నడుమ ఈ డిమాండ్లు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ఇంతకీ భారత్కు చైనా ఎలాంటి వస్తువులను ఎగుమతి చేస్తుంది, ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకుంది, ఎవరిపై ఎవరు ఎక్కువగా ఆధారపడుతున్నారన్నది ఈ వీడియో విశ్లేషణ. నిషేధం విధిస్తే ఎవరి ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభావితమవుతుంది? అసలు నిషేధం సాధ్యమేనా? ఆసియాలో $14.14 ట్రిలియన్ పరిమాణంతో చైనాదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాకి $21.44 ట్రిలియన్, ఆ తర్వాతి స్థానం చైనాది. $2.94 ట్రిలియన్ పరిమాణంతో భారత్ 5వ స్థానంలో ఉంది. వాణిజ్యం విషయానికి వస్తే భారత్కు అమెరికా తర్వాత అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT సమాచారం ప్రకారం భారత్ చేసుకునే దిగుమతుల్లో చైనా వాటా 14.01% వరకు ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం సాధనాలు, కంప్యూటర్ విభాగాలు, హార్డ్వేర్ ఇతర విడి విభాగాలు, ఫార్మా ఉత్పత్తులు, ప్లాస్టిక్ బొమ్మలు భారత్కు చైనా నుండి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. భారత్ ఎగుమతుల విషయానికి వస్తే చైనా 3వ స్థానంలో ఉంది. 5.33% ఎగుమతులు చైనాకే వెళ్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుప ముడి ఖనిజం, రసాయనాలను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం చైనాకు భారత్ 11వ అతిపెద్ద భాగస్వామి. చైనాకు వచ్చే దిగుమతుల్లో భారత్ వాటా 0.88% వరకు ఉంది. భారత్ నుండి కంటే ఆఫ్రికా దేశం అంగోలా అనే దేశం నుండి చైనా ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. చైనా చేసే ఎగుమతుల్లో 3.08% భారత్కి వస్తున్నాయి. ర్యాంకుల వారీగా చూస్తే చైనా ఎగుమతి భాగస్వాముల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. అంటే నిషేధంతో 3.08% మాత్రమే చైనా ఎగుమతులు ప్రభావితమైతాయి. అదే భారత్ విషయానికి వస్తే 5.33% ఎగుమతులు ప్రభావితమవుతాయి. భారత్కు చైనా నుండి నేరుగా వచ్చే పెట్టుబడులు చాలా తక్కువ. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సమాచారం ప్రకారం గత 20 ఏళ్లలో మొత్తం పెట్టుబడుల్లో కేవలం 0.51% అంటే $2.3 బిలియన్ మాత్రమే చైనా నుండి వచ్చాయి. అయితే భారత్లోని ఫస్ట్ 30 స్టార్టప్లలో 18 సంస్థల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మేధోమథన సంస్థ గేట్వే హౌస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ గ్లోబల్ రిలేషన్స్ నివేదిక చెప్పింది. కొన్ని స్టార్టప్ కంపెనీల్లో నేరుగా, మరికొన్నింట్లో సింగపూర్, మారిషస్ లాంటి దేశాల గుండా చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టింది. చైనాకు చెందిన సంస్థలు అవి పెట్టుబడి పెట్టిన భారత స్టార్టప్లు చూసినట్టయితే అలీబాబా గ్రూపు పేటీఎం, బిగ్ బాస్కెట్, స్నాప్డీల్, జొమాటో, డైలీ హ్యాండ్, ర్యాపిడో సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. టెన్సెంట్ అనే కంపెనీ బైజూస్, డ్రీమ్11, ఫ్లిప్కార్ట్, హైక్, ఓలా, ఉడాన్, స్విగ్గీ, ఫ్రాక్టో, MX ప్లేయర్, గానా, ఖాతా బుక్లలో టెన్సెంట్ అనే చైనా కంపెనీ పెట్టుబడులు పెట్టింది. సైడ్ వ్యూ క్యాపిటల్ అనే కంపెనీ డ్రీమ్11, ఫ్లిప్కార్ట్, ఓలా, పాలసీ బజార్, క్విక్కర్లో పెట్టుబడులు పెట్టింది. సైఫ్ పార్ట్నర్స్ కంపెనీ రివిగో, స్విగ్గీ, పేటీఎంలలో పెట్టుబడులు పెట్టింది. ఫోసూన్ కంపెనీ డెలివరీ, దీదీ చుకింగ్స్, ఓయోలో పెట్టుబడులు పెట్టింది. సీట్రిప్ అనే కంపెనీ మేక్ మై ట్రిప్లో పెట్టుబడులు పెట్టింది. ఈ ఆధారాలన్నీ గేట్వే హౌస్ నివేదిక ద్వారా చూపించబడ్డాయి. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్లదే ఆధిపత్యం. దాదాపు 75% వరకు స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు చైనావే. 2020 ఫస్ట్ క్వార్టర్ యానింలో షియోమి 30%, వివో 17%, రియల్మీ 14%, ఒప్పో 12%తో చైనా బ్రాండ్లు ఆధిపత్యం ప్రదర్శించాయి. టిక్ టాక్, షేరిట్, యూసీ బ్రౌజర్, హలో, లైక్, బ్యూటీ ప్లస్ తదితర యాప్లు కూడా చైనావే. టిక్ టాక్ను బ్యాన్ చేయాలంటూ ఎప్పటి నుండో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు చైనాలోనూ భారత సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. 54 ప్రధాన సంస్థలు షాంఘై, బీజింగ్, గువాంగ్డాంగ్ లాంటి ప్రధాన నగరాల్లో పనిచేస్తున్నట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నివేదిక చెబుతుంది. వస్తుత్పత్తి, ఆరోగ్య రంగం, ఆర్థిక సేవలు, టెలి, ఐటీ, కమ్యూనికేషన్లు తదితర రంగాల్లో ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. చైనా ఉత్పత్తులపై నిషేధం దిశగా ఇప్పటికే తాము చర్యలు మొదలుపెట్టినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT చెబుతుంది. 40,000 వాణిజ్య సంఘాల సమైక్య CAIT 7 కోట్ల వరకు వర్తకులను తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు CAIT పేర్కొంది. 4,050 కేటగిరీల్లోని
3,000 చైనా ఉత్పత్తులను నిషేధించాలని తాము తీర్మానించినట్లు సిఐఐటి జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కండేల్కర్ వివరించాడు. వీటన్నిటికీ భారత్లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, బొమ్మలు, వస్త్రాలు, పిల్లల ఆహారం, హ్యాండ్ బ్యాగులు, సంగీత పరికరాలు, వంట సామాగ్రి, ఇంటి సామాగ్రి, నగలు, గడియారాలు, కళ్లద్దాలు, ఫర్నిచర్, కొన్ని వైద్య పరికరాలు, కొన్ని స్పోర్ట్స్ సామాగ్రి, దేవుడి బొమ్మలు, దీపావళి సామాగ్రి తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. 2021 డిసెంబర్ కల్లా 1,00,000 కోట్ల రూపాయల చైనా దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని రాష్ట్రాల సిఐఐటి వ్యాపార వర్తక ప్రతినిధులతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. చైనా ఉత్పత్తులకు ప్రచారం నిర్వహించొద్దని ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులను అభ్యర్థించామని ప్రవీణ్ కండేల్కర్ చెప్పారు. చైనా ఉత్పత్తులను నిషేధిస్తే ఏర్పడే అంతరాన్ని భారత వ్యాపారులు భర్తీ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ నైపుణ్యాలు, సాంకేతిక, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. తయారీదారులకు తగిన ప్రోత్సాహక వాతావరణం కల్పిస్తే చైనా దిగుమతులను అడ్డుకోవచ్చు అని ఆయన అన్నారు. కొన్ని చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని త్వరలో పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుంకం పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే వస్తువులను తగ్గించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇకపై చైనా సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని, కొత్త టెండర్లలోనూ చైనా సంస్థలను అనుమతించొద్దని టెలికాం శాఖ ఆదేశించింది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అయితే చైనా వస్తువులతో పాటు చైనా ఫుడ్, చైనా రెస్టారెంట్లను కూడా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. చైనా ఉత్పత్తులపై సంపూర్ణ నిషేధం విధించడం కుదరనని ఇదివరకే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరించారు. సుంకాల పెంపు, ఇతర చర్యలతో కొన్ని ఉత్పత్తులను అడ్డుకోవచ్చని ఆమె చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అయితే సుంకాలు, ఇతర చర్యలతో చైనా ఉత్పత్తులను అడ్డుకుంటే ప్రతిచర్యలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై కావాలంటే ప్రభుత్వం నిషేధం విధించవచ్చు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే ఆలోచనలో భారత రైల్వే, బిఎస్ఎన్ఎల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుండి వచ్చే దిగుమతులను పూర్తిగా నిషేధించడం అసాధ్యమని చెప్పాలి అని ఢిల్లీ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం అధ్యాపకుడు అనుభవ్ రాయ్ వివరించారు. ఒకవేళ సుంకాలు పెంచి దిగుమతులను అడ్డుకుంటే భారత్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ప్రతిచర్యలతో చైనా కూడా మన ఎగుమతులను అడ్డుకుంటుంది. మనకు చైనా మూడో అతిపెద్ద ఎగుమతుల మార్కెట్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.